గమ్మతి వార్తలు. అందరికీ శనార్థి విజయారా. ఇక మరి సినిమా మీ నరసేదాత కదిలిండు పైన కట్టిండు. ఎందుకంటే మరి లోకం మీద ఏం నడుస్తుంది మరి మన గమ్మతి వార్తలలో ఇక మరి శుద్ధులు చెప్పుకోవాలి కదా. ఇక అట్లయితే కదా మరి నీ పానం మా పానం నిమ్మలం అయ్యేది. ఇక మరి పోతున్నా ఇక పోగా మరి ఇలా ఏం తగ్గుతుంది, ఇలా ఏం చెప్తారు, ఇలా ఎసవంటి ముచ్చట బయటపడతాయో చూస్తూనే ఉండరు మన అమ్మాని. కదా పట్ల కొట్ట కనబడుతుంది. మరి ఎవరు ఉన్నారు ఏంటి కదా. ఓ తాత నర్సే తాత అనే నమస్తే. నమస్తే బాగున్నావా? అంత నిమ్మలేనా తాత? ఏం చేస్తున్నావు? ఏదో తండ్రి ఇట్లా సానోళ్ళ కానీ వచ్చి తాత ఇట్లా వచ్చినా కానీ బిడ్డరా చూస్తురా వచ్చినా. ఇక మరి పాడి పశువులకు కాసుకొని మట్టితోటి పోరాడి ఇక మరి రైతు బతుకులు ఎట్లా ఉన్నాయి ఏంది ఏ కథ తెలంగాణలో. మరి గత ప్రభుత్వంలో ఏం నడిచింది, మరి వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పిర్రు, మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఏంది ఏం కథ. ఇక మరి పాడి పశువులు పెట్టుకుంటే ఇదేమన్నా లాభసాటి ఉందా, మరి ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే అది కూడా జర మంచిగా సంసారం నడుస్తుందా, ఎట్లా ఉంది ఏంది ఏం కథ. వీళ్ళ బతుకుతారు ముచ్చట్లేదు. రెండు ముచ్చట్లు చెప్తా చూస్తూనే ఉంటుంది. చెప్పినగా ఎట్టు సంసారం ఏముంది తాత. ఇంకో 4 ఆవులు పెట్టుకున్నా. ఇక ఆవులతోటి ఆవుల పొద్దులాగా కాసుకుంటున్నా. ఇక పెండ తీసుకుని నీళ్ళు పెట్టుకుని గడ్డి వేసుకున్నాడు. ఇక పూటకు 3 లీటర్లు అదొక 3 ఇస్తుంది. ఇంకేది మరి పాలతో ఉన్నది కానీ ఆ రేట్ లేదు. పొద్దున్న దాకా పోయి కాసుకొస్తే ఇద్దరు మనుషులు కాసుకొచ్చి దాకా అవి పెడితే లీటర్కు నిన్న 45 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా 40, 41 అంటారు. రేట్లు లేవు ఏం లేవు. 40 రూపాయల లీటర్ పోస్తే ఎలా ఉంటది? మాట 6 లీటర్లు వేస్తే లీటర్ 40 అయినా ఓ 50 రూపాయలు వాడుగా బాగుండు. ఖర్చు దానికి 1 కిలో ఆవుకో కిలో పెడతా. ఆవుకో పొద్దుగాల 1 కిలో పొద్దుకు 1 కిలో పెడతా. ఇక పూటకో 3 ఒకటి గది 4 ఇస్తుంది. 3 ఇంకో గది 5 ఇస్తుంది. ఇక గారితోటి ఉన్నాం కానీ రేటు బాగుండు. పాలకు రేట్ లేదు ఏం లేదు. 3 4 పోతున్నాం. రూపాయి మిగిలితలేదు. దానికే రాలేదు. మితి తెచ్చిన పెట్టినా ఆ మితి మందం కూడా వస్తలేదు. పంటను పెడితే 100 మందులకు వచ్చే పైసలు అవుతున్నాయి. 1 రూపాయి 2 రూపాయలు డబల్ కట్టుకుంటారు. ఆ ఓట్లు వెళ్తలేవు వెళ్తలేదు. అత ఏం చేయాలి? అంతా మొత్తం ఆగమాగం అవుతుంది మాకు. మరి ఎక్కడ పోతుంది పాల గిరాకీ జర పాల గిరాకీ పెంచురేమో సర్కారు. లీటర్కు కనీసం 60 రూపాయలు. లీటర్కు 60 రూపాయలు ఇచ్చుగా ఆవు పాలు మంచిగుండు. ఇక బర్రె పాలు 70, 60 అంటారు కానీ మాకు వచ్చే వరకు సెంటర్ లో మీకు 45 కట్టిస్తున్నా. 45 ఎక్కడి 45 కూడా పడతలేవు. 35 అంతేనా? 35 అప్పుడు 40 ఇస్తారు ఇచ్చారు. మళ్ళీ నిన్న ఇప్పుడు పోయిన నెలలో మళ్ళీ ఎందుకో రేటు దిగింది. అక్కడి నుంచి పాలు వస్తున్నాయి అని మళ్ళీ దింపారు. మళ్ళీ 5 రూపాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయట. మళ్ళా దింపారు. ఇప్పుడు ఏమన్నా లీటర్కు 35 పడుతున్నాయి. 45 పడేది ఇక దింపారు. ఇది కదా ఇక మొత్తానికైతే మరి పాలకు రేటు లేదు. మేము పిల్లల మీద ఇళ్ళదే ఉంటాము, ఇదే కష్టపడతాం. ఇక ఏం లేదు ఎక్కడ లేదు. మా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆరు చెమట తీస్తున్నాం కానీ మా బతుకులు బాగుపడలేదు. సంసారం వెళ్తలేదు. ఇక మరి పాలకు రేటు పెంచుతానన్నా సెట్ చేసిన అంటే ఒక 6 నెలలు అవుతున్నా ఉంటుంది. ఆవులకు నీడ ఉండాలి. అప్పు తెచ్చినవా? కొంత అప్పు తెచ్చిన. అంతేనా? కొంత తెచ్చిన కొన్ని మనవి. మరి వ్యవసాయం ఎట్టుంది? వ్యవసాయం ఏముంది ఇక వడ్లకు రేటు వడ్లకు జర రేటు పెంచుగా బాగుండు. మరి వ్యవసాయం ఎట్ట ఉన్నది? మరి కారుకు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు? ఏమన్నా లాభసారికి ఉందా? మరి వ్యవసాయం ఎక్కడికి వస్తుందా? ఏం లేదు తాత, పొట్ట బట్ట అంతకు మించి అయితే సంపాదించేది ఏం లేదు. సావకుండా బతుకుంటూ ఉంటున్నాం. వడ్లకు రేటు లేదు. ఇస్తా అంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తలేదు. అందుకని ఈ గవర్నమెంట్ అని వస్తుందేమో
కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించాలని గెలిపించినాం రైతులం. మరి మద్దతు ధర ఇస్తలేరు. క్వింటల్కు 2500 ఇవ్వని మేము అన్నాం. క్వింటల్కి 2500 అంటే ఇక ఏమి ఇస్తుందో ఏమో చూడాలి. ఇక కూలోళ్ళకు వచ్చే రేట్లు అవుతున్నాయి. మిషన్లు ఉండగా నాట్లేస్తేందుకు ఏం కాకపోవు. ఆ మిషన్లు లేవు. వాళ్ళ కూలోళ్ళని బదిలాడితే వాళ్ళు 6000కు ఎకరం అంటారు. టైంకి వస్తలేరు. ముదిరిపోయినాక వస్తారు. అదే ఇవ్వగానే పెట్టంగా నిన్న ఇంతది లేకపోతే రోగం అని వస్తే ఆ రోగానికి మందులు తెచ్చుకోవడాలంటే అన్ని నకిలీ మందులు ఇస్తారు. మిషన్లు చక్కగా ఎమ్మటే మిషన్లు అయితేనే జర ఏమైనా రైతు బాగుపడతారు. మిషన్లు లేకపోయే వరకు పొలాలు సాన పెడుతురు. పంటలు ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉత్పత్తి అయింది, ఎక్కువ పెడుతురు. ఆ జనం చాలక ఒకటేసారి అంతా పోసే వరకు ముదిరిపోతున్నాయి. ఇక ఇబ్బంది అవుతుంది. ఒక మిషన్లు వస్తేనే ఆఖరికి ఎంతో జర తక్కువ కాడికి అయితే నడుస్తుంది. ఇక ఉన్నది ఇది. ఇక కూలీల మందుల కాడికి పోతే మందులు బొచ్చే రేట్లు అవుతున్నాయి. గవర్నమెంట్ ఏమన్నా మరి సబ్సిడీ ఇస్తలేదు. సబ్సిడీ ఇస్తే జర కొద్దిగా బాగుండు. ఇక ఆడికి పోతే ఒక బస్తా 1500, 2 బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది ఎకరానికి. పొటాసో బస్తా దానికి ఒక 1800. ఊరియా ఎంత అమ్ముతుంది? ఒక బస్తా బయట తెస్తే 320 అమ్ముతారు. ఇక గవర్నమెంట్ తెస్తే 270 రూపాయలు తీసుకుంటారు. ఇవన్నీ తీసి లాస్ట్ నాడు అన్ని చూస్తే ఏం మిగులుతలేదు. ఆడికి మనిషి ఇక మన పొట్ట మందమే కానీ ఇప్పుడు రూపాయలు సంపాదించి రైతన్న మొలక బురద మళ్ళీ వేసే కానీ మొదలు పెడితే పంట కోసేదాకా ఎన్ని తిప్పలు అవుతున్నాయి రైతన్నకు అవుతున్నాయా? చాలా చెప్పరాని బాధలు. ధాన్యం నడుస్తుంది, టైం కొనరు. ఎమ్మటే ఒడ్ల వరి పోయంగానే పోయి అమ్ముకుంటట్టు ఉండదు. పోయాలి, మళ్ళీ మార్కెట్ తీసుకుపోవాలి, మళ్ళీ ఎండ పోయాలి. ఆడ సీరియల్ ప్రకారం ఉంటది. ఎండ పోసినాక మళ్ళీ తూర్పాల పోయాలి. తూర్పాల పోసినాక మళ్ళీ ఆడ పెట్టినాక మళ్ళీ సీరియల్ ప్రకారం చూపుతారు. దాదాపు నెల 10 నెలలు పడుతుంది. అంటే మరి మీరు తూర్పాల వచ్చినాక ఏమైనా తరువు తీస్తారా? ఏమైనా కోత కోస్తారా? మంచిగా జోక్తారా? ఇంకా ఏ కోసుడు ఏం లేదు. 1 కిలో కట్ చేసుకుంటారు. 41 కిలో జోక్కుంటారు. 40 కిలో లెక్క. ఆ మధ్యన లారీలో కిరికిరి పెట్టిర్రు, కమిషన్ అడుగుతారు. అప్పుడు వాళ్ళు పోయినసారి అడిగిరు. బస్తాకు క్వింటల్కు 5 రూపాయలు తీసుకోరు. ఎందుకు? ఏమో ఇక మాకు ఏం గిట్టుబాటు లేదు. మరి మీరు క్వింటల్కి 5 కలిసినాం. కలిస్తే ఓట్లు మనం మీకు ధాన్యం ఎక్కువ అవుతుంది అట్లా అయితేనే వస్తారట. ఇక్కడ సబ్సిడీ వాళ్ళకి లారీలకు లేదు, లాభం లేదు అని చెప్పారు. ఇంకా అట్లా కొంత లాస్ అవుతుంది. ఎమ్మటే కొయ్యంగానే మన ఒడ్లని ఎమ్మటే సేల్ చేసుగా కొద్దిగా రైతుకు బాధ తప్పు. కొయ్యంగానే తీసుకుపోవాలి, ఎండపోయాలి. ఆడ ఎండపోస్తా స్థలాలు ఉన్నాయి, కొట్టుకునుడు పంచాయలు. మళ్ళీ ఎండపోసినాక మళ్ళా వారం మళ్ళా పట్టాలి. ఇక మళ్ళీ ఆడపోసినాక మళ్ళా తర్వాత ఒక 15 రోజులు మళ్ళా కాటలు వేస్తానికి 15 రోజులు. అంతా తిప్పలే. కొయ్యంగానే గవర్నమెంట్ ఆలోచించి కొయ్యంగానే తీసుకుపోయి దాన్ని ఎమ్మటే ధాన్యం దిగుమతి చేసుకునిగా బాగుండు. చెప్తా అండి. మరి ఇప్పుడు నువ్వు ఒక రైతు బీజగా ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు? మాకు నాట్లేసే మిషన్ కావాలి తాత. నాట్లేసే మిషన్ కావాలి మాకు. విత్తనాలు మంచివి ఇవ్వాలి. అన్ని నకిలీ విత్తనాలు ఇస్తారు. నకిలీ విత్తనాలు ఇస్తే 1000 కేలు పెడుతున్నాం, తెస్తున్నాం, అక్కడ పెడుతున్నాం. ఒడ్లు అంతలేవు, ఏం అంతలేవు. మందులు మంచివి ఇస్తలేరు. నా చూడదాన్ని చదువు రాదా ఏం రాదా అడిగి పోతే ఇది మంది అంటే ఇది చెప్తే ఓటిస్తారు. 1 రూపాయకు 4 రూపాయలు అని కట్టుకుంటారు. మేము తీసుకొని వస్తున్నాం. అది కొట్టంగానే మొత్తం పురుగు చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఓటి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇది ఖరాబ్ అయిందని ఇంకోటి తెస్తే ఇంకోటి కొట్టినా 2-3 సార్లు కొట్టినా గట్టిగా ఉంటుంది తాత. ఏం చేయాలి? వేసి మొత్తం ఆ మందులకు కూలీలకే పెట్టుడు అవుతుంది మాకు. ఎట్ట చేయాలి, ఎట్ట బతకాలి, పిల్లలు ఎట్ట చదువుకోవాలి, మేము ఎట్ట ఉండాలి. ఏం కోరుకోవాలి? ఎంత మిషన్ రావాలి మంచిగా. మాకు మందు బస్తాలు ఫ్రీగా ఇవ్వాలి. మేము వచ్చే పైసలు పెట్టి ఎంతకన్నా కొనుక్కరావు మాకేమి లేదా. ఉట్టిగా ఇవ్వాలి, మాకు ఉచితంగా ఇవ్వాలి. మందు బస్తాలు కూడా ఉచితంగా రావాలంటాం. ఇవ్వాలి. మరి మాకే పంట వంత లేదా? ఏం పెడితేమో తాత మేము అక్కడ అప్పు చేసి మాకు ఓళ్ళు ఇస్తారు. అప్పు ఓళ్ళు ఇస్తలేరు. ఎట్లా చేయాలి? మరి మందు బస్తాలు ఫ్రీగా ఇవ్వాలి. ఒడ్లు మంచి ఒడ్లు ఇవ్వాలి. మిషన్ రావాలి. కూలీలకు వచ్చే రేట్లు అవుతున్నాయి. ఇక మరి గిది బిడ్డలారా, మొత్తానికి ఈ రైతుల కడుపులలో ఏమున్నదంటే పుచ్చడు పీకలు అయితే నాటుకోడు ఉన్నది. ఇవాళ నకిలీ విత్తనాలు, నకిలీ మందులు గాడితోటి కూడా మేము తెరలు అవుతున్నాం అనుకొస్తుంది. ఇక మళ్ళీ పోతే నాట్లు వేసేందుకు మాకు యంత్రాలు కావాలి. లేబర్ తోటి కూలీలతోటి ఆరమ్మ కోడాలు అవుతుంది. ఇక ఎక్కడ అంతలేరు, పొత్తలేరు.
హెచ్చు తగ్గిపోతుంది, వ్యవసాయం అంతా ఆగారికి వస్తుంది. ఇక మరి పంట రద్దు అవుతుంది కాబట్టి మాకు టైంకు నాటేసుకుంటేందుకు వరి నాటేసే యంత్రాలు కావాలి, సబ్సిడీలు కావాలంటున్నారు. మరి ఉచిత ఎరువు మందు బస్తాలు కూడా కావాలంటున్నారు. మరి ఎందుకంటే ఇవాళ రైతులు తలుచుకుంటే రాజ్యాన్ని కూలగొట్టేందుకైనా నిలబెట్టేందుకైనా మొన్న అంతే కదా, మొన్న అంతే చేసినాం కదా, ఎట్లా దింపాలనే దింపి మళ్ళీ కాంగ్రెస్ గెలిపించినాం కదా. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి రుణమాఫీ చేయాలి, 2 లక్షల రుణమాఫీ ఒకటి చేయాలి. ఈ రైతు బంధు ఇస్తలేడు, రైతు బంధు కూడా తొందరగా చేయాలి. ఎందుకంటే చేసిన అన్ని చేసినాయని చెప్పినా నిలబెడతలే, అది తొందరగా కావాలి. ఇది మొత్తానికి రైతులకు న్యాయం చేయాలని కూడా మరి చెట్టో పట్టో ఆదుకోవాలని కూడా మన అమ్మ నుంచి కోరుకుంటుంది. చూద్దాం మరి రేపు మరి ఈ ప్రభుత్వం రైతులకు ఏ రకంగా మేలు చేస్తుందో మరి రేపు చూద్దాం. వాయా జీర్ణం అయితే లేదు, కడుపులో పెట్టినట్టే ఉంటుంది, జీర్ణమే అయితే లేదు. ఏం చేయద్దు ఎట చేయద్దు, కచ్చా పెచ్చా సిటా పట తుక ఉడుకుతుంది. ఏం చేయాలి ఎట చేయాలి? వరకు ఈ నర్సయ్య తాతకి ఏమైందో ఇంతలే బాగానే ఉంటే ఇప్పుడే జీర్ణం అయితే మొత్తుకుంటుండు అని అనుకుంటారు కదా బిడ్డలారా. ఇక మరి జీర్ణం అయ్యేది నాకు కాదు, ఆ సోషల్ మీడియా పోరగాళ్ళు ఏవో చెప్పుకొస్తారు. ఇక ఆ కథ మాత్రం ఏమైందో చూద్దాం, పని చూస్తే మనకు తెలుస్తుంది. చేసిన చేష్టలు ఎవరు చూడరు కానీ కోసిన ముక్కు అందరు చూస్తారు అన్నట్టు నా కడుపులా చిటపట అని మంట మండుతుంటే ఎవ్వరు తెలుసుకుంటలేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం గడికి మాటకు నా మీద మాటల తోటాలు వేల్చుతుర్రు. మా అయ్య సీఎం కాకపోతే నా కడుపులా ఎంత కుమారం మురుగుతుందో ఎరికేనా మీకు? మా అయ్య కేసీరావు ముచ్చటగా 3వ సారి సీఎం కాకపోయానని జీర్ణించుకోలేకపోతున్నా. ఏది తిన్నా కడుపులా ముద్ద ఉన్నట్టే ఉంటుంది, సనకపెట్టెలో ఉన్నట్టే ఉంటుంది కానీ అరుగుతలేదు, జీర్ణం అవుతలేదు. మా అయ్య కేసీరావు సీఎం కాకపోతే రాష్ట్ర ప్రజలు బాగానే జీర్ణించుకుంటున్నారు కానీ నాకే జీర్ణం కాక తట్టుకోలేకపోతున్నా. బుసబుస వంగే ఈనో కూడా తాగుతున్నా, అయినా జీర్ణం అవుతలేదు. కొబ్బరి నూనెతోటి కడుపు మీద మర్దన చేసుకుంటా జీర్ణం వాతాపి జీర్ణం కావాలి అని ఎంత మొత్తుకొని నెత్తి కొట్టుకున్నా ఇలం ఫలం లేకపాయే. చెప్పేవానికి చాదస్తం అయితే వినేవానికి వివేకం వద్దా అన్నట్టు మీకు ఏం తెలివి లేదా ప్రజలారా? నాకు జీర్ణం కాకుండా పెద్ద మనాది రోగాన్ని అంటగడితిని అని అన్నట్టే ఉందటనురా కేటీఆర్ అన్న ముచ్చట. పాపం సోషల్ మీడియా అభిమానులు కేటీఆర్ అన్న మనసులోని మాటను ఈ రకంగా బయటపెట్టిరు. బరకొండ నువ్వు నా కంటికే కనపడొద్దు, నువ్వు నా కంటికి కనబడితే ఇక నవలక మింగనంత కోపంతో ఊగిపోతున్నావు నువ్వు చేసిన వ్యవహారానికి. అందుకనే నీ ఫోటోలు నీ బొమ్మలు ఎక్కడ కూడా నాకు ఏదో ఎదురుపడద్దు నాకు. ఏమనుకుంటున్నావు? అందుకనే బియ్య నా ఉపాయం నేను చేస్తున్నా. వరకు మా తాత ఏది గిట్లా అంటున్నా అనుకుంటున్నారు కదా, ఇది నేనంటున్నా ముచ్చట కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా ముచ్చట. ఇక వాళ్ళ మరి లోపటంగా ఏమో బదులుకొని ఎవరితో ఫోటో మాకు కనపడద్దు అని అనుకొస్తుర్రు. ఇక ఫోటో సంగతి ఏందో గా బొమ్మ సంగతి ఏందో చూద్దాం. పని చూపు లేని కన్ను సుందరమవు కన్ను, తోట లేని కన్ను తోక కన్ను, కన్నుగాని కన్ను కాలకంటుని కన్ను. తెలంగాణలో ఏ కన్ను కేసీరావు ముఖమే చూడొద్దట. ఇప్పటిదాకా కేసీరావును చూసిన కన్నును ఇక నుంచి చూడకుండా జనాలను కట్టుదిట్టం చేయాలని సర్కారు అధికారులకు ఆర్డర్ వేసిందట సీఎం రేవంత్ అయ్య. వామ్మో, సర్కారు పథకాల సామాగ్రిపై కేసీరావు బొమ్మను తీసేయాలి. ఎక్కడ కూడా కేసీరావు బొమ్మ ఉంటందుకు వీలు లేదు. ఆరోగ్య వెల్ఫేర్ శాఖల కానుంచి మొదలు పెడితే కేసీఆర్ కంటి వెలుగు, కేసీఆర్ అమ్మఒడి పథకాల వరకు ఏ పేరు ఉండొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు జారీ చేసిందటనులా. ఇక రేపు చిన్నగా మెల్లగా సోసాయించుకొని ఎవరి పేర్లు పెట్టాలి?
ఎవరి బొమ్మలు పెట్టాలి అన్న దాని మీద ఆలోచన చేసుకుంటున్నారట కాంగ్రెస్ వాళ్ళంతా గుంపు కూడి. కుండ నోరు మూయ మూకుడు ఉన్నది కానీ లోకుల నోరు మూయ మూకుడు ఏముంటుందిలా. ఇక లోకుల నోటికి కేసీఆర్ అనే మాటనే యాదికి రావద్దని ఆన్లైన్ పోర్టల్లో కూడా కేసీరావు బొమ్మను మాయం చేయించినాడనుల్లా పాపం. ఇక ఈ ముచ్చట ఎరుకైనాక కేసీఆర్కు మరి ఎట్ట నిద్రపడుతుందో ఎంత కసి పెంచుకుంటుండు పో లోపట. అయ్యో భగవంతా నీ పాడైపోరుగారా. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు కాదు రో, దెబ్బ మీద 2 దెబ్బలు అవుతున్నాయి. అమ్మా ఇక ఏడ తట్టుకుంటుంది కారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు నీ దండం పెడితే 3 బాణాలు వదిలితే ఇక కారుకు ముంగటంగా వెనుకంగా పక్కంగా 3 దిక్కుల తలిగేసరికి ఇక ఏం కోలుకుంటుందిలా ఈ కారు చల్లకుండా. అబ్బా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం ఉపాయం చేస్తున్నారంటే ఆహా ఇక 2 నెలలకు నీ దండం పెట్టి కదేందో ఉండే కదా పండుగ మళ్ళా పండుగ. ఇక ఆ పండుగ వరకల్లా ఈ 3 బాణాలను వదిలిపెట్టాలి, మళ్ళీ మన దమ్మేందో చూపియాలి అనే కాడికి వచ్చింది కథ. ఇక ఆ కథ ఏందో చూడుని మీరే. అగ్నిదేవుడు చలికాలంలో చంటివాడు ఎండాకాలంలో ఎదిగినవాడు అన్నట్టు కేసీరావు సారు అసెంబ్లీ ఎలక్షన్లలో నిద్రపోయిండు. పార్లమెంటు ఎలక్షన్లన్నా పలుకుబడి చూపిద్దామనుకుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళకు నుయ్యి తీసి తయారుగా పెట్టిరుగా. అందానికి గోవింద గంతులు అన్నట్టు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా పగ్గాలు చేపట్టేందుకు మళ్ళీ 3 గ్యారెంటీలు జనాల దగ్గరికి తీసుకుపోతేందుకు పచ్చ జెండా ఊపుతురాడనులా. లోక్సభ ఎన్నికల కోడుకు ముందే గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, చేయూత పేరు మీద 4000 పింఛను, మహాలక్ష్మి పేరు మీద 500కే గ్యాస్ సిలిండరు ఇచ్చి జనాల ఓట్లను మలుపుకోవాలని చూస్తున్నాడనులా. అమ్మని సామిరంగా ఇది వరకే ఫ్రీ బస్సు ప్రయాణము ఆరోగ్యశ్రీకి 10 లక్షలు మొదలుపెట్టింది. ఇక వీటికి తోడు ఇంకా 3ంటిని కలగలిపి కారుకు టక్కర పెట్టి కోలుకోకుండా చెయ్యాలని ఉపాయం చేస్తున్నాడనులా సీఎం రేవంతమయ్య. అబ్బరకొండ కాంగ్రెస్ వాళ్ళు కాటకుండా వ్యవహారంతో తీట పంచాలు పెట్టుకుంటారు అనుకుంటే ఒక్క కూతిక మీద ఉండి అగ్నిశేషము రుణశేషము శత్రుశేషము వ్రణశేషం ఉంచరాదు అన్నట్టు తెలంగాణలో కేసీఆర్ శేషం ఉండొద్దు అని కంకణం కట్టుకురాడనులా కాంగ్రెస్ వాళ్ళు. పాపం హడ్డడాలకు ఆత్రపడితే కుంచడాలు దూడ తిరిగిపోయినట్టే ఉందిగా కేసీఆర్ సారు పరిస్థితి. రామ రామ. ఎవరి పేరు చెబితే ఈ జగము శిగమూగుతుందో, ఎవరి పేరు చెబితే ఈ ఆకాశం గంతేస్తుందో, ఎవరి పేరు చెబితే ఈ పంచభూతాలు పరవశిస్తాయో, ఎవరి పేరు చెబితే నీ దండం పెడితే ఒక్కొక్క నాయకునికి చుచ్చు పడుతుందో, ఎవరి పేరు చెబితే ఈ ప్రపంచ దేశాలు వణికిపోతాయో అర్థమవుతుందా. మరి గసవంటి చరిత్ర ఎవరిది ఎవరికి నాదనుకునేరు. ఇక ఆయన ఈ మధ్యన మొత్తం ఆత్మలతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు జర పైరంగా ఉండు మీరు కూడా. ఇక మరి ఆయన ఎవరో చూడు మీరే. అరే రే నీ గాచారం పాడు గారా, తోడబెట్టిన తోడు అని గింతనన్న పాయడం లేదేమురా అన్న మీద. అన్న ఎంగిలి చేత కూడు తిని ఆఖరికి వస్తార కల్లా అన్న గూడికే నిప్పు పెట్టిందిలా అని పాడువాడా. చెల్లె చేతి మీద ఇంత పని చేసే ఇగో పాల్ సార్కు ఏమో అనిపించిందట ఇలా బాగోతా విని ఇగో ఈ రకంగా మాట్లాడుకొస్తుంది సారు. ఇనురో సార్ మీరు కూడా. రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది.
ఏమో పోనీ చెల్లె షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతికి వస్తే మరి ఆ అన్న గుండెలో బాణం దిగినట్టే అని అనుకొస్తున్నా ఏపీ జనాలు ఇక రాంగ రాంగ ఎట్టవుతుందో ఎట్టబోతుందో పాపం. రామ రఘురామ సర్వము మాయో రామ రఘురామ. ఇక మొత్తానికైతే నీ దండం పెడితే ఈ రామ మందిరం పేరు మీద ఏదో రామ సక్కని ఉపాయాలే చేస్తుర్రు ఈ బీజేపీ వాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళు ఓ కంట కనిపెట్టిర్రు, పసి కట్టిర్రు, ఏదేదో అనుకొస్తుర్రు. మరి అసలు ముచ్చట ఏంది ఏం కథ మరి వినాలంటే చూడవలసిందే. ఇక మరి మన గమ్మతి వార్తలు చూద్దాం పని. ఇక ఈ నెల 22వ తారీఖున రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య రామ మందిరం పండుగకు ముస్తాబ్ అవుతుంది కదా. ఇక ఈ పండుగను బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల రంగు ఉలిమి ఇదే అదునుగా ఈ నిర్మాణం అంతా మా పుణ్యమే అన్నట్టుగా కమలదళం వాళ్ళు లోపట బదులుకుంటున్నారనులా. ఇక ఈ ముచ్చట సరిగన్నా ఇండియా కూటమి శివసేన మిగతా విపక్ష పార్టీలన్నీ డైలమాలో పడ్డాయటనులా. మరి అయోధ్య కార్యక్రమానికి పోవాలన్నా వద్దా అని సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే వెనుక ముందు ఆడుతున్నాడను. కాంగ్రెస్ ఆత్మ హిందువు, రామ మందిరానికి కాంగ్రెస్ పెద్ద నేతలు పోవచ్చు, పోతే తప్పేంది అని ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్పుకొచ్చిండట ఓ మీటింగ్లో. ఇక ఎటుగూడి రామ మందిరం పేరు మీద కాషాయ పోళ్ళు రాజకీయం చేసి ఓట్లు దండుకుంటట్టురు అని ఇండియా కూటమి వాళ్ళు జనవరి 30 తారీఖు నుంచే సార్వత్రిక ఎన్నికల ఉమ్మడి ప్రచారానికి పూనుకుంటున్నాడనులా. ఇక మరి మనం కూడా జనంలోకి ఏ ముచ్చట ముంగటేసి జనాల దృష్టి మలుపుకోవాలని ఒకటే లోపటే బదులుకుంటున్నారట. చూడాలి మరి ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటున్న ఇండియా కూటమి బీజేపీ వాళ్లకు రామ మందిరం నిర్మాణము ఎవరికి అచ్చొస్తుందో ఏమో అని గుసగుస పెట్టుకుంటున్నారనులా యావత్ దేశం ప్రజలు. ఇక నేను పట్టుకొచ్చిన గమ్మతి వార్తలు గీ బిడ్డలారా ఎట్టుడే ముద్దుకొని మన వార్తలు గమ్మతి వార్తలు. ఇక మరి రేపు కూడా మంచి వార్తలు పట్టుకొని వస్తా. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్ శనార్థి. గమ్మతి వార్తలు.